హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. దొండకాయలు మీకు చూపించిన విధంగా మీరైతే కట్ చేసుకోండి, వాష్ చేసుకొని. పల్లీలు కప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఎర్రగా వేగాక ఒక కప్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదే నూనెలో మనం ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు వేసుకొని మనం దొండకాయ ముక్కల్ని కలుపుకోవాలి. టీ స్పూన్ కారం వేసుకొని దొండకాయ ముక్కల్ని తిప్పుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మెంతుల పొడి కూడా వేసుకోవాలి. టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కొబ్బరి పొడి అనేది వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత బాగా మొత్తం మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి మరొకసారి. మన దొండకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఫంక్షన్స్లో చేసేటట్టు ఆ విధంగా మనం దొండకాయ ఫ్రైని అయితే చేసేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్.